మనం NH16 రాజపురం నుంచి భోగాపురం వెళ్ళే హైవే మీద ఉన్నాం. అయితే మన వెనక కనిపిస్తున్న ఈ పసుపు కలర్ బాక్స్ అయితే ఎస్ఓఎస్ అంటే సేవ్ అవర్ సోల్. అయితే ఈ బాక్స్ యొక్క పనితీరు, దీని పని విధానము ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది అనే విషయాలు మనతో పాటు రోడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మనతో పాటు రోడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. ఆ రోడ్ సేఫ్టీ మొబైల్ వ్యాన్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అతను మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆ మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి కదా, మొబైల్ వ్యాన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి సార్? మాకు మన గౌరవనీయులైన ఎస్పీ గారు ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ పెట్టారు. మా సిఐ గారి ఆధ్వర్యంలో ఈ భోగాపురం లిమిట్స్ లో మాకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి మాకు రోడ్ సేఫ్టీ పెట్టారు. ప్రమాదాలు ఎట్టి పరిస్థితుల్లో జరిగినా వాళ్ళు ఇమీడియట్ గా మేము అటెండ్ అయ్యి వాళ్ళ హాస్పిటల్కి పంపించడం, తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్రమబద్ధంలో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది మా రోడ్ సేఫ్టీ తలకు ఉద్దేశం. సరే, ఏదైతే రోడ్ సేఫ్టీ మీద ఆల్రెడీ అంటే ఎస్ఓఎస్ సేవ్ అవర్ సోల్ అని చెప్పి ఎస్ఓఎస్ బాక్స్లు ఉంటున్నాయి. ఆ బాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? వాటి పనితీరు ఎలా ఉంది? అది SOS అనగానే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగిన ఏమైనా ప్రాబ్లమ్స్ రాస్తే దాన్ని చూసి మేము రెక్టిఫై చేయడానికి మా కన్సల్ట్ సిఐ గారిని అడిగి మేము క్లియర్ చేస్తాం. వాహనం నడిపే చోదకులు అవి ఏదైనా ప్రమాదం జరిగితే వాటితో ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సార్? మాకు ఆల్రెడీ మాకు ఎటువంటి ప్రమాదం జరిగినా ఇమీడియట్ గా కన్సల్ట్ పబ్లిక్ అయినా చెప్తారు, లేదంటే మాకు 108 ద్వారా అయినా మాకు తెలియపరుస్తుంది. స్పాట్ లో అటెండ్ అయ్యి అక్కడ తక్షణ చర్య తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. బాక్సులు ఎంత మేర డిస్టెన్స్ లో ఉంటాయంటారు? అది దాదాపు ఒక 50 yards సార్, ఆ బాక్స్ యొక్క పనితీరు అంటే ఎలా ఉంది అంటారు? అంటే ఆ బాక్స్ యొక్క పనితీరు వల్ల మాకు కూడా ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. మాకు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి మాకు అవకాశం. ఆ బాక్స్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఆ బాక్స్ ద్వారా ఏంటంటే మాకు కన్సల్ట్ ఒక బాక్స్ ఒక దగ్గర పెడతాం. ఏమైనా సమస్యలు ఉంటే ఆ బాక్స్ ఏమని చెప్తాం. మేము ప్రతిరోజు దానికి తగ్గట్టు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తాం. సేవ్ అవర్ సోల్ ఎస్ఓఎస్ బాక్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ప్రమాదం వరకే తెలియజేస్తా, ఎటువంటి అఘాయిత్యాలైనా దొంగతనాలు ఏమి కూడా తెలిపే అవకాశం ఉందా? మొత్తం మనకి ప్రమాదాలు కానీ, దొంగతనాలు కానీ, ఏమైనా నేరాలు కానీ ఏ జరిగినా దానివల్ల మాకు తెలియపరుస్తే దాని మీద అటెండ్ అవుతాం. రోడ్డు పరిధిలో మా లిమిట్స్ లో. ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము ఆ రోడ్డు పరిధిలో ప్రతి 50 మీటర్లకు ఒక బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాక్స్ ద్వారా నేరాలను, ప్రమాదాలను అతివేగంగా కనుక్కొని అక్కడికి వెళ్ళి శతగాతులను తదుపరి హాస్పిటల్కి అయినా తదుపరి ఏ విధంగా చర్యలను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక విధంగా చోదకుల్లో అవగాహన ఇప్పటికే ఉంది, కొందరు లేకపోయింది. ఇప్పటికే మేము అవగాహన కల్పిస్తున్నాము. సోల్ బాక్స్ సేల్ ఎస్ఓఎస్ బాక్స్ మీద అంటూ మనతో చెప్పడం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారా? అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలుసా? ప్రమాదం జరిగినా, వాహనం మధ్యలో ఆగిపోయినా, అర్ధరాత్రి పెట్రోల్ అయిపోయినా మీకు అండగా నిలిచేందుకు రోడ్డు పక్కనే SOS బాక్సులు అందుబాటులో ఉన్నాయనే విషయమే చాలా మందికి తెలియదు. అసలు SOS బాక్సులు ఎక్కడ, ఎందుకున్నాయో, అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. భోగాపురం మండలం రాజపులోవ కూడలి నుండి పూసపాటిరేగ మండలం కందివలస వరకు 32 కిలోమీటర్ల జాతీయ రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక SOS బాక్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా ఈ బాక్స్ ద్వారా మీరు సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి అందజేయవచ్చు. మీకు సమీపంలోని SOS బాక్సులో ఉన్న ఎరుపు రంగు బటన్ నొక్కితే చాలు, వెంటనే NHAI కంట్రోల్ రూమ్ కు సమాచారం చేరుతోంది. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి అవసరమైన సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అంబులెన్స్, వైద్య సిబ్బంది, పెట్రోలింగ్ వాహనాలను కూడా పంపిస్తారు. అందుకే జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ SOS బాక్సుల గురించి తెలుసుకోవాలి. ఆపదలో ఆందోళన చెందకండి. SOS బాక్సును గుర్తించండి, ఎరుపు బటన్ నొక్కండి, సాయం పొందండి. మీ భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని అవసరమైనప్పుడు తప్పకుండా వినియోగించుకోండి.